ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించి టీమిండియా ఫైనల్కు చేరింది. టాస్ విషయంలో రోహిత్ శర్మ రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. వరుసగా 14వసారి టాస్ ఓడి టీమిండియా రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చూస్తే 3వ ఓవర్లో షమి బౌలింగ్లో కన్నోలి రాహుల్కి క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్కు చేరాడు. తర్వాత ట్రావిస్ హెడ్, స్మిత్ ఇన్నింగ్స్ని నడిపించారు. వీరు ఇద్దరూ 2వ వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుణ్ చక్రవర్తి పర్ఫెక్ట్ బాల్తో తన మొదటి ఓవర్లోనే హెడ్ వికెట్ తీసి ఇండియాకి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన మొదటి ఓవర్ మొదటి బాల్లోనే హెడ్ లాంగ్ ఆన్లో గిల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. తరువాత స్మిత్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. వెంటనే వికెట్స్ కోల్పోయి ఆస్ట్రేలియా పేకల్లోతు కష్టాల్లో పడింది. తరువాత స్మిత్ మరియు అలెక్స్ క్యారీ 54 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ని ముందుకు నడిపారు. మరోసారి షమి స్మిత్ని బౌల్ చేసి ఇండియాకి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. తరువాత ఇండియన్ బౌలర్లు దాటికి కంగారులు నిలబడలేకపోయారు. అలెక్స్ క్యారీ 61 పరుగులతో రాణించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా నుంచి మొహమ్మద్ షమి 3 వికెట్స్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్, రవీంద్ర జడేజా 2 వికెట్స్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీసుకున్నారు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. బెన్ గిల్ని బౌల్డ్ చేసి ఆస్ట్రేలియాకి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. కానీ రోకో బ్రదర్స్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపారు. రోహిత్ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కొన్నోలి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కి చేరాడు. కానీ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. వీరు ఇద్దరు 3వ వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 134 పరుగుల వద్ద ఆడమ్ జంపా చక్కటి బాల్తో అయ్యర్ని బౌల్డ్ చేసి పెవిలియన్కి పంపించాడు. తరువాత కోహ్లీ, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపారు. వీరు ఇద్దరు 4వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాదన్ ఎల్లిస్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 178 పరుగుల వద్ద నాదన్ ఎల్లిస్ అక్షర్ పటేల్ని బౌల్ చేసి పెవిలియన్కి పంపాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నా కోహ్లీ మాత్రం అమేజింగ్ ఇన్నింగ్స్తో ఇండియాని ముందుకు నడిపాడు. కోహ్లీ 84 పరుగుల వద్ద బెన్ బౌలింగ్లో ఆడమ్ జంపాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్ పాండ్యా 34 పరుగుల భాగస్వామ్యంతో టీంకి విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియాలో నాదన్ ఎల్లిస్ 2 వికెట్స్, ఆడమ్ జంపా 2 వికెట్స్, బెన్ కొన్నోలి చెరొక వికెట్ తీశారు. ఫైనల్గా టీమిండియా ఫైనల్కు చేరింది. రేపు జరగనున్న సెకండ్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్లో గెలిచిన టీంతో నెక్స్ట్ సండే ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.